యేసుక్రీస్తును అసలు మనం ఎందుకు వెంబడిస్తూ ఉన్నాం? ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నావు? అసలు ఆయన వెంబడించాలంటే దేవుని వాక్యం ఎంతో చాలా స్పష్టంగా, నన్ను వెంబడించువారు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. ఏ సిలువ ఎత్తుకొని? ఈరోజు అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు సిలువ సాదృశ్యంగా మెడలో ఏం చేస్తున్నారంటే కొంతమంది సిలువను మెడలో సిలువ వేసుకుని మేము సిలువ మోస్తున్నాం అనుకుంటున్నారు. కానీ యేసు చెప్పింది ఆయన సిలువ మొయ్యమని కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి సిలువ మొయ్యమని? ఆయన సిలువ కాదు. ఎవరి సిలువ మొయ్యాలంట? తన సిలువ. చెప్పండి అందరూ. ఎవరి సిలువ? ఎన్నోసార్లు వాక్యం అంటున్నారు కానీ మీలో ఆ వాక్యము దూరట్లేదేమో. హృదయంలో తెరవబడిన హృదయంతో లూదియలాకు కూర్చోండి. అప్పుడు వాక్యం హృదయంలో దూరితే మాట స్పష్టంగా వస్తుంది. మాటలు ఎందుకు రావో తెలుసా? హృదయం దేనితోనో నిండిపోయింది కాబట్టి దేవుని వాక్యము ఆ హృదయంలో ఉండట్లేదు. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? అంతేనా? ఏం తెలియదు, అంతేనా? దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఎవరి మాటలు వస్తుంటాయి? వాక్యపు మాటలు వస్తాయి. వాక్యం వస్తుంది బయటికి. రావట్లేదంటే అర్థం ఏంటి? వేరే వాటితో మనం నింపిస్తాం. ఇప్పుడు ఇది అన్నం వండుకునే కొండ. ఏ కొండరా? అన్నం వండుకునే తీసుకురా కొండ. తీసుకురా త్వరగా పరిగెట్టి. అన్నం వండుకునే కొండను చూపిస్తే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఈ కొండలో మీరు ఏం చేస్తారు చెప్పండి? అదేం కొండ? అది ఏం కొండ? అన్నం వండే కొండ. కానీ మీరేం చేశారు తెలుసా? ఆ కొండని తీసుకురా. అరే అన్నం వండే కొండ ఏదిరా? ఆ తెపాలో ఏదో ఒకటి తీసుకురా, అన్నం వండేది నీకు తెలుసు. తీసుకొచ్చాడా? ఓరే ఏకంగా ఎలక్ట్రికల్ కుక్కర్ తీసుకొచ్చాడు. పోన్లేండి ఏదో ఒకటి. ఇది అన్నం వండే కొండ. రోజు ఇదే వండుతున్నామా? ఇది వండుతున్నాం. పోన్లే ఇదే వండుతున్నాం. అప్పుడప్పుడు ప్రార్థనప్పుడు ఇదే వండుతూ ఉంటుంది అమ్మగారు. మంచిది. అయితే ఈ కొండ చూసారా లేదా? ఇది ఏం కొండ? ఏ కొండ? అన్నం వండుకునే కొండ. కానీ మీరు ఇందులో చికెన్ కర్రీ వండారు. కానీ ఇదే కొండ చెప్పాలి. ఇప్పుడు ఈ కొండలో ఏం వండిపోయింది? కానీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి అన్నం వండుకునే కొండ అని, ఇక్కడ 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, అందరికీ తెలుసు ఇది ఏం కొండ అని తెలుసు. అమ్మ ఏ కొండ చెప్పాలి. చెప్పేదా విడిచిపెట్ట. ఇదే కొండ? అన్నం కొండ. ఏం కొండ ఇది? అన్నం వండుకునే కొండ. అన్నం కొండ ఒకటే. రైట్, అన్నం కొండ, అన్నం వండుకునే కొండ. ఇప్పుడు ఇక్కడ 10 మంది కూర్చున్నారు కదా, లేకపోతే ఇక్కడ 20 మంది కూర్చున్నారు అనుకుందాం. అందరూ దీని వైపు చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? అందులో ఏముండదు అనిపిస్తుంది? అన్నం వండాలనిపిస్తుంది. కానీ ఇందులో మీరు వేరేది ఏదో వండారు. చికెన్ వండారో, లేకపోతే మటన్ వండారో, లేకపోతే ఇంకేం వండారు. అప్పుడు సడన్గా ఇప్పుడు నాకే ఆకలి అయింది. ఫస్ట్ ఏమి వెతుకుతాను చెప్పండి? కూర ఎవ్వడు ఎత్తకడం. అన్నం వేసుకున్న తర్వాతే ఇప్పుడు ఈ కొండని నేను వచ్చి తెరుస్తాను. ఈ కొండని ఏం చేస్తాను? నేను వచ్చి తెరవస్తాను. తెరిస్తుంది ఏం కనబడుతుంది? కూర కనబడుతుంది. అప్పుడు నేనేమంటాను? అన్నం ఎక్కడుండారా అంటాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే ప్రశ్న వేయాలి. మీ కొండలు ఏం కొండ? మీ హృదయం అనే కొండ ఏ కొండ? వాక్యం అనే కొండ ఉండాలా? కానీ మీ కొండలో వేరేది ఉంది కనుక వాక్యం ఎక్కడా? అది అడగాల్సి వస్తుంది. అందుకే కొండ తెమ్మని. నీ కొండ తెస్తే మీకు బాగా ఎక్కుతుంది బుర్రకి. ఈ కొండను చూసిన ప్రతిసారి మీకు ఏమనిపిస్తుంది తెలుసా? నా హృదయం అనే కొండలో కూడా వాక్యం ఉండాలి అనిపిస్తుంది. కాబట్టి అసలు ఏసి ఏమంటాడు తెలుసా? నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు. అంటే తనను తాను ఏమనుకోవాలి? కాదనుకోవాలి. తనను తాను ఏమనుకోవాలి? కాదనుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఏమో, మీరు అందరూ ప్రయత్నం చేయండి. వాడు గుద్దితే నాకు నొప్పి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట వినాలి చాలా జాగ్రత్తగా. ఈ ప్రాక్టీస్లో ఇలా చేస్తే ఇప్పుడు గోడ గుద్దితే ఏం కాదు, నాకు నొప్పి అవ్వదు. కనుక ఎదుటోని కూడా నేను గుద్దుతానంటే అప్పుడు ఏం తెలుసా? నా హృదయం ఏదో గర్వం పనిచేస్తుంది. నేను గాడ్నే కొట్టగలిగాను, ఈ గాడ్ని కొట్టలేనా, వాడిని ఎలాగైనా కొట్టగలను అనే గర్వం పనిచేస్తుంది. కానీ నా కొండ ఏం కొండ? నా హృదయం అనే కొండ వాక్యం ఏమంటుంది? నేను కుడి చెంప కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంప కూడా తిప్పేయి.
అందుకే ఎవరి మీద కోపం వస్తుంది. కానీ వాక్యం ఎప్పుడైతే కొండ ఉంటుంది కదా, ఈ కొండ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇదిగో ఏసై నీకు చెప్పింది ఏంటో తెలుసా, ఏసై నీకు మాట్లాడింది ఏంటో తెలుసా, ఏంటో తగ్గించుకోమంటున్నాడు ఏసయ్య. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని అన్నది కదా. ఇదిగో దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. హృదయమా తొందరపడకు, నా ప్రాణమా నాలో నీ వేళ తొందరపడుచున్న నాలో నీ వేళ కృంగిపోయి ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఎంచుని ఆయన నమ్ముకొని మౌనముగా, నిజంగా మౌనం చాలాసార్లు మాట్లాడొచ్చుగాక, నిజంగా చెప్తున్నాను, మాట్లాడివచ్చా, ఎంతసేపు మాట్లాడటం, కానీ మౌనం. దేవుని నమ్ముకుని ఎలా ఉండాలంట, మౌనంగా ఉండాలి. నా ప్రాణం ఆ దేవుని నమ్ముకుని మౌనంగా ఉండు. నువ్వు ఉపేక్షించుకోవటం నువ్వు నేర్చుకోగలిగి, ఎందుకు యేసుని వెంబడిస్తున్నావు, నీ సిలువను ఎత్తుకోగలగాలి. సిలువ శ్రమలకు, బాధ్యతకు, భారానికి, ఎన్నో వాటికి సాదృశ్యంగా ఉంది. అది నీ సిలువ. ఎవరి సిలువ అది? నీ సిలువ. క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడ్డాను అన్నాను, కానీ క్రీస్తులో సిలువ వేయబడ్డాను కాదు, క్రీస్తుతో పాటు నేను కూడా. అదగా ఉందా వాక్యం? గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏముందండి వాక్యం? చూద్దాం ఒకసారి మంచిగా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తు సిలువలో సిలువ వేయబడ్డాను అనట్లే, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అంటే క్రీస్తు సిలువ వేయబడ్డాడు, నేను కూడా పక్కన సిలువ వేయబడ్డాను. నేను కూడా పక్కన సిలువ వేయబడ్డాను. ఇక్కడ జీవించేవాడను నేను కాను, క్రీస్తునా. ఎందుకన్నాడు మాట? ఇదిగో క్రీస్తు సిలువలో ఆయన బాధ్యతను, ఆయనకి విధించిన పని యావత్తును సమాప్తం చేశాడు. నా సిలువ నా పనిని కూడా, అందుకే నా పరుగు కడ ముట్టించుకుని అంటాడండి పౌలు గారు. ఏమండి దేవుని బిడ్డ, ఈ సమయమున, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు ఎందుకు యేసును వెంబడిస్తున్నావు? దేనికోసం వెంబడిస్తున్నావు? ఒక ఆవిడ అంది, నేను యేసుని వెంబడించలేకపోతున్నాను. ఏమైంది తల్లి, నేను యేసుని వెంబడించలేకపోతున్నావు అంటే, నాకు ఇందులో ఏది కూడా కలిసి చెప్పాలి, ఏది కలిసి రావడం లేదు. నాకు ఇది లేదు, కలిసి రావడం లేదు. కాబట్టి నేను ఆయన వెంబడించలేను. ఇక మీదట నాకు ఇందులోకి వెళ్తే చాలా కలిసి వస్తుంది, అందులోకి వెళ్తే చాలా కలిసి వస్తుంది. కనుక నేనేం చేస్తున్నాను, ఇక మీదట యేసుని వెంబడించను. ఎవరెవరు వెంబడించారు యేసుని? మొట్టమొదటిగా ఎవరు వెంబడించాడో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం తీద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి తీయండి. 26వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనమును చదువుదాం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్య భాగాన్ని చాలా మనము గతంలో కూడా ధ్యానం చేసాం. ఈ సమయంలో కూడా పరిశుద్ధాత్మ ఎందుకో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేనికోసం? తిండి కోసం. ఎందుకని? మీరు ఆకాశ పక్షులను గమనించి చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకుని వైనను, నేను వాటిని పోషించుతున్నాను అన్నాడు కదా. ఇక పోషించేది ఆయనే. కాబట్టి యేసుక్రీస్తును వెంబడిస్తే జీవితకాలం అంతా పోషింపబడుతూనే ఉంటాం. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, పోషిస్తామని. జీవితకాలం అంతా కూడా. అందుకనే దేనికి వెంబడిస్తున్నారంట? చాలా చర్చిల్లో ఎక్కువ మంది ఉండడానికి ప్రధాన కారణం ఏంటో చెప్పమంటారా? నాకు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, చాలామంది సేవకులు మంచి అభిషక్తులే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను కొంచెం చిన్నవాడిని, పరిచర్య చేస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాను, వారి క్రింద పరిచర్యలు చేస్తున్నాను. వారు నాతో చెప్పిన మాట, మనకి ఇంకా సంఘం పెరిగితే బాగుంటుంది కదా అని నేను అనేవాడిని. నాతోని ఇంత మంచిగా వాక్యం ఉంది, ఇంతమంది ఇంకా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో బాధగా ఉంది అంకుల్ అని పాస్టర్ గారులతో నేను వాళ్ళ సొంత బిడ్డలాగా అంకుల్ లేకపోతే వాళ్ళు పిలిచేవాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు వాళ్ళు అవకాశం ఇలా డాడీ అని పిలవడానికి పిలుస్తాను. నాకే తప్పింది. కొంతమంది ఇచ్చారు, దైవజనులు జోసెఫ్ గారు ఇచ్చారు, దేవునికి స్తోత్రం. నీకు కాదనట్లేదు. అయితే ఈ మాట చాలా శ్రద్ధగా వినండి. వారు చెప్పిన మాట ఏంటి తెలుసా? పెరుగుతారు అశోకు,
కాకపోతే మనం చేయలేకపోతున్న పని ఉందన్నారు. ఏం పని? రోజు అంత ఫోన్ మాట్లాడలేకపోవటమా, లేకపోతే రోజు వాళ్ళని దర్శించలేకపోవటమా, వాళ్ళు పలకరిస్తే పలకరించలేకపోవటమా? ఏంటి కారణం? అవేవి కారణాలు కాదు. ఎవరినైనా పలకరించకుండా ఉంటామా? ఎంతో నవ్వుతూ సంతోషంగా అమ్మ బాగున్నావా తల్లి అని పలకరిస్తాం. పోనీ ఏం దర్శించకుండా ఉంటామో, వాళ్ళకి బాగాలేదంటే పొలవమని బైక్ వేసుకుని మరీ వెళ్ళిపోతున్నాం. ప్రాబ్లం సమస్య ఏంటి తెలుసా? భోజనం. ప్రాబ్లం సమస్య ఏంటి? కొన్ని సంఘముల వారు ప్రతి ఆదివారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తారు. భోజనం ఉంటుంది అని చెప్పి, ఏముంటుందని చెప్పంట, భోజనం ఉంటుంది అని చెప్పి వెళ్తున్నారు. నేను మాట అంటాను, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొన్ని సంఘాలు పేద సంఘాలుగా ఉంటాయి. వారు పేదలైనను అని బైబిలే చెప్తుంది కొన్ని సంఘముల గురించి. వారి దాతృత్వము గొప్పది అని బైబిల్ మాట్లాడుతుంది కదా. కానీ ఒక విషయం ఏంటంటే, ఒకటి చెయ్యాలంటే అయితే సంఘములో నుండైనా రావాలి, లేదా సంఘం ఇచ్చిన దాంట్లో నుండైనా సేవ చేస్తూ ముందుకెళ్ళాలి. నమ్మకం కలిగిన సేవకునిగా ఈ మాట చెప్తున్నాను. నన్ను నేను పొగుడుకున్నట్టు అది నాకు శ్రమే అయినప్పటికీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, తప్పని పరిస్థితిలో చెప్తున్నాను. మీరు ఇచ్చే ప్రతిదీ కూడా సేవ పరిచర్య నిమిత్తమే వాడబడుతుంది. నాకు షర్టులు లేక చాలా బాధపడుతున్నారు. మొన్న నా తల్లికి చెప్పానమ్మా, షర్టులు రావాలని, కొంచెం షర్టులకు రావాలని ప్రార్థన చేయండి. చెప్పానా తల్లి నీకు? షర్ట్లు లేవు తల్లి, నాకు షర్ట్లు మామూలుగా వేసుకోవడానికి షర్ట్లు లేవు, షర్ట్లు రావాలని ప్రార్థన చేయ తల్లి అన్నా. ప్రతి రూపాయి పరిచర్య కొరకే. కష్టపడాలనుకున్నది ప్రతిదీ కూడా పరిచర్య నిమిత్తమే. నాకు ఆశగా ఉంది. ఏంటి ఆశ? జనములు వస్తారని కాదు, భోజనం ప్రతిరోజు ప్రతి పూట పెట్టాలని. మీకు విషయం తెలుసా? మనం పెడుతున్నాం కూడా. ఏమండి, ప్రతి బుధవారమున ప్రతి శనివారమున ఖచ్చితంగా నైట్ ప్రార్థనప్పుడు భోజనం ఏర్పాటు చేస్తున్నాం. కష్టంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆదివారం మధ్యాహ్నం కూడా ఏర్పాటు చేస్తే సంపూర్ణం అయిపోద్ది. అది కూడా ఏర్పాటు చేయడానికి, దానికి కావాల్సిన వాటన్నిటిని దేవుడు సమకూర్చడానికి దేవుడే మనకు సహాయము చేయను గాక. మాట అర్థమవుతుందో మీకు? ఎందుకు వేసే వెంబడిస్తున్నారంటే, వాళ్ళు అంటారు నువ్వు మాకు ఆహారం రోజు పెడుతున్నావు కదా, అందుకే నేను వెంబడిస్తే మాకు ఈరోజు ఈ పూట భోజనమును కలిసి వచ్చేస్తుంది. ఏమొచ్చేద్దంట? భోజనం అనేది కలిసి వచ్చేస్తుంది. కనుక మేము భోజనం నిమిత్తం నేను వెంబడిస్తున్నాం, భోజనం నిమిత్తం నేను వెంబడిస్తున్నాం, భోజనం నిమిత్తం నేను వెంబడిస్తున్నాం. యేసయ్య నేను వెంబడించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, నిన్ను భోజనం నిమిత్తము నేను నిన్ను వెంబడిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, భోజనం నిమిత్తమా నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నావు? వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ కడుపు నీ దేవుడిగా మారిపోయాడేమో, యేసయ్య నీకు దేవుడు కాదు. నేను చాలా సమయంలో ఒక మాట అంటాను, రే క్రైస్తవుడికి క్రీస్తు అనేవాడు అనుకుంటున్నారా దేవుడు? కాదు, నీ మనసే, నీ మైండే దేవుడు అయిపోతున్నాడు. పిల్లల్ని ఎందుకు చిన్నతనం నుంచి భక్తిలో పెంచాలని ఇష్టపడతామో తెలుసా? భక్తి మార్గం విడిచిపెట్టేస్తారు కాబట్టి ఇలా సింపుల్గా. ఎందుకు ఒక వ్యక్తి నేను ఇప్పుడు ఇంతగా నిలదీశానో తెలుసా? భక్తి మార్గం విడిచిపెట్టాడు, ఆలోచన చెయ్యండి అనడానికి మాత్రమే. భక్తి మార్గం వద్దు. ప్రార్థన అంటే కన్నీళ్ళు కడకడలాడిపోయి నిద్ర లేచిన తర్వాత ఏడ్చారు అనుకున్నావు కాదు. సమాధానం చెప్పాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు వెళ్ళిపోవాలి, ముందు అక్కడికి వెళ్ళిపోవాలి అన్నాడు. అంతే, చాలా సింపుల్గా అన్నాడు. నేను ఎన్నో ప్రశ్నలు వేసాను. బాధగా ఏడుస్తున్నాను, బాధపడి ఏడుస్తున్నాడేమో పిల్లవాడు అనుకుంటే, కాదట, ఆడికి వెళ్ళిపోవాలి. భక్తి మార్గమును విడిచిపెడితే చాలు. భక్తిహీనుడో మారు మనసు పొందు. ఇంకెంతకాలం మనం ఇంకా చిన్నపిల్లల వలె కాదు, మనం పెరిగి పెద్ద అవుతున్నామంటే మన మైండ్, మన మనసు అంతా కూడా కేంద్రీకృతము చేయాలి దేవుని వైపు. నాకు ఆ వయసులో నేను దేవుని వైపే కేంద్రీకృతం చేశాను. నా వల్ల కావడం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఏదో ఏలుబడి చేస్తుంది, అవన్నీ తొలగింపబడును గాక. ఆ ఏలుబడి అంతా ఏలుబడి చేస్తున్న దురాత్మ సమూహం యేసును వెంబడించడానికి ఏంటి నీకు కష్టం? ఆయన నీ ఆస్తి అడిగాడు, నీ ప్రాణం అడిగాడు.
ఆ ధనవంతుని దగ్గరికి కూడా వెళ్ళి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నానని లేదు, నేను అడుగుచున్నానని ఉంటుంది. చూడండి, అడుగుతున్నారు. ఎందుకు? ఆడి ప్రాణం మాకు కావాలి. ఎవరిని అడుగుతున్నారు? ఏసైనా అడుగుతారు. ఆడి ప్రాణం మాకు కావాలి, ఆడి ప్రాణం నువ్వు మాకు ఇస్తావు లేదా? అదేంటిది? వాడు మావాడే, ఆడి ప్రాణం నీకెందుకు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు కదా. నా ప్రాణమా తినుము, మూడోదేంటి? అందరం తిను త్రాగు దగ్గర ఆగిపోతున్నాం. సుఖించడం కూడా ఒకనాటి సుఖానుభవం గొప్పదని ఎంచుకుంటారని బైబిల్ చెప్తుంది. ఒకనాటి సుఖానుభవమే, ఒక్కరోజు ఆనందమే. నువ్వు ఎప్పుడైతే నీ సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తావో దేవుని కన్నా, ఆ రోజే అది నీ జీవితంలో అతి పెద్ద విగ్రహం కట్టేసుకుంటున్నావు. దేవుని విరుద్ధంగా ఒక గాడ్నే కట్టేస్తున్నావు, ఒక గాడ్ లేపేస్తుంది. నీకు దేవునికి మధ్యలో గాడ్ లేపుతున్నావు. దేవుడు అంటే సమూయేలుతో ఎందుకు మాట్లాడాడు? దేవుడు సమూయేలుతో ఎందుకు మాట్లాడాడయ్యా? తిండి కోసం వేసిన వెంబడిస్తున్నావా? సమూయేలు చిన్నవాడే కదా సమూయేలు, కానీ ఎందుకు మాట్లాడాడు చిన్నవాడితో సమూయేలు? ఏలి ఎదుట యెహోవాకు ఎవ్వోతు ధరించుకుని పరిచయం చేస్తున్నాడంట. ఎవడు చెప్పక్కర్లేదు పరిచయం చేయరా అని, పరిచయం చేయని చెప్పక్కర్లే. సమూయేలుకైతే పరిగెట్టుకుంటూ వచ్చి నేను చేస్తాను. ఏం లేదు, స్వరం ఏలిలాగా వినపడుతుంది దేవుని స్వరము. ఆ రాత్రి పొట్ట ఏ కర్మరా దేవుడా, వీడికి అసలు పని లేదు పాట లేదు అన్నాడా సమూయేలు? మా ఇంటికాడుంటే భోజనం ఎంత బాగుండేదో. మా మమ్మీ అన్న, మా డాడీ ఎల్కాన, డాడీ ఈరోజు చికెన్ కావాలంటే టక్కని తీసుకొచ్చి పెడతాడు. మా అన్న మమ్మీ గారు ఏం చేస్తారు? మమ్మీ నాకు వేరే దగ్గర వెరైటీ ఇచ్చేస్తావా మంచా అంటే వెరైటీ వంట వస్తుంది. ఏ ఆశలు లేదు, అన్ని ఆశలు చిన్నతనంలోనే 3 సంవత్సరాలు అప్పుడే పోగొట్టుకున్నాడు. పాలు విడిచిన దినమంది తీసుకొచ్చి పెట్టిందా? పాలు ఎన్ని సంవత్సరాలకు విడిస్తే చెప్పండి తల్లిలారా. మీరు తల్లులే కదా, మీ పిల్లలు మీకు పాలు విడిచి పెట్టారు కదా, ఎన్ని సంవత్సరాలకు విడిచిపెట్టారు మీరు చెప్పండి? ఎన్ని సంవత్సరాలకి? సంవత్సరానికి విడిచిపెట్టేశారు. పోని 3 సంవత్సరాలు అనుకుందాం పూర్వకాలం బట్టి, అంతేనా? 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు అప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చాడు. బిడ్డేస్తే వాడు అక్కడనే యెహోవాకు మృక్కెనంట. బా, ఏమి డైలాగులు బైబిల్లో ఉంటాయి అసలు, అద్భుతం. అవేం సోది కాదు, సీరియస్. దేవుడు మాట్లాడతాడు. మంద ఎక్కడ దేవుడు అక్కడ ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. మన హృదయం దేవునితో అతక్కబడి ఉండనట్లుగా ఉండాలి కదా. ఏం వెంబడిస్తాం మనం? ఎంతసేపు మన తిండి ఉందా లేదా, తిండి ఉందా లేదా, ఏముందా లేదా, తిండి ఉందా లేదా. బిస్కెట్ ప్యాకెట్ కోసం నాతో గొడవ పడ్డాడు ఒకడు. బిస్కెట్ ప్యాకెట్ గురించి సామాన్యమైనది కాదు అది. మేము మా సేవకులు ప్రేమించే వాళ్ళం. ఒరే, నేను బిస్కెట్ ప్యాకెట్ ఏం తీసుకుని ఇది లాగేసుకుని తినేంత బ్యాచ్ కాదురా అది. మీ బిస్కెట్ కానీ గొడవ ఆడేవాళ్ళం కాదు. ఇస్తే తింటాం, లేకపోతే లేదు. సేవకుడు తిన్నే, ఆయన తింటే మాకు దీవెన అనుకునే వ్యక్తులం మేము. గొడవాడే బ్యాచ్ కాదురా, గొడవాడే బ్యాచ్ కాదు. మరి అలాంటప్పుడు ఎలాగా ఆ సేవకుడు తనను ప్రేమించాలని ఇష్టపడతాడు? అందుకే పోరా బాబు నువ్వు అంటారు. ఆకలైతే అంత ఇదా? మీరు కొన్ని చాలామంది ఇప్పుడు నేర్చుకో, ఆ పిల్లలు కూడా మీరు కొంచెం ఏకలవ్యుడు అలాంటి స్టోరీస్ వింటారా? ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు వచ్చి ఏకలవ్యుని ఏమడిగాడు తెలుసా? చెప్పండి. నీ బటన్ వే ఎందుకు పిల్లాడు ఆడికి కూర్చి నీకు అంత ఉడికిపోతుంది తనం ఏంటి అని అన్నారు ఎవడైనా? దాని ప్రశ్నేడు. ఇక ఇలాంటి చెప్తే మాత్రం ప్రశ్నలు వేస్తారు. ఏకలవ్యుని ఏమడిగాడు? నీవు చాలా మంచిగా బాణాలు వేస్తున్నావు, నీ బటన్ వేలు ఇచ్చేయి. చదివే పుస్తకాల్లోకి వస్తుంది రండి, మీరు చదువుతున్న పుస్తకాల్లో ద్రోణాచార్యుడు అని ఉంటుంది. ఏకలవ్యుని అడిగింది ఏంటి? బటన్ వేలు కోసిచ్చున్నాను. ఇచ్చి బటన్ వేలు కోసి అరే భక్తి అంటే ఉదాహరణ వాడిని అంతే. అంత భక్తితో జీవించాలా. ప్రార్థన మనమే, ప్రభువా మా పిల్లల భక్తి శ్రద్ధలు ఎందు. తిండి కోసమే గొడవ. ఏసీని ఎందుకు వెంబడెత్తున్నావు? ఇందులో పరిచర్యకు వచ్చామంటే నేను పరిచర్య చేస్తాను. ఎందుకు వచ్చే పరిచర్యకి? తిండి కోసమా? నేను పరిచర్యకు వచ్చినప్పుడు చెప్తున్నాను, కడుపు నిజంగా మారిపోయింది. చెప్తే దేవుడు నన్ను చంపులు కక్క. నేను చెప్తున్నాను, మేము పరిచర్యకు వచ్చినప్పుడు రాత్రుల అర్ధరాత్రులు కడుపు కాల్చుకొని బతికేవనియా. సేవకులు అని చెప్పి ఆ కుటుంబం తిండిపెట్టి సిలిపోయితే మీరున్నారా మర్చిపోయాం మేము అనేవాళ్ళు.
జోసెఫ్ ఐగర్ లాంటి వాళ్ళు అయితే ఆ రాత్రికి రాత్రి అమ్మగారిని లేపి లేగో వంట చేయి, గుడ్లు వండు, గుడ్లే కదా సింపుల్ అయిపోద్ది, గుడ్లు ఒక్కొక్కరికి 2 గుడ్లు వేడ తీ. అక్కడున్న స్త్రీలు అంటే సేవకురాలు పాస్టమ్ గారు వీళ్ళందరూ కలిసి లేచి ఏమంటే పరిచర్యలు మాకు ఎవరైనా భోజనం పెట్టకపోతే పరిగెట్టుకుని 10 గంటలు 12 గంటలు ఆ టైంలో కూడా వాళ్ళు తప్ప 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 కాయగూరలు కోసి ఆ పొయ్యి వెలిగించి గ్యాస్ మీద కాదు ఉండేది, అట్ల పొయ్యి మీద వండి పెట్టి మేము ఇంకా పరిచయం చేసి బాక్సులన్నీ మోసుకుని తీసుకొచ్చే లోపే ఆ వంటను సిద్ధం చేసేవాళ్ళు. ఏంటి బజ్జి కొనుక్కున్నావు అనే సేవకుడు ఎవరైనా అంటే తీసుకోండి అన్న, మీకన్నా ఎక్కువ కాదు తీసుకోండి, రేపు అవసరం లేదండి, మీరు తినండి, ఫస్ట్ తిని ప్రార్థన చేయండి. ఏమనే వాళ్ళ తిని ప్రార్థన చేయండి. ఇంత వాక్యం వెంటనే దేని వెంబడుతున్నావు అంటే తిండే, మా తిండి మాకు కావాలి, ఇది మా కోసం కూడా ఏర్పాటు చేశారు కింద. మంచిదే, నేను ఎవడొద్దు అన్నాడు కిందకి వెళ్ళి, మరి కిందకి వెళ్ళు, నేను ఎవడొద్దు అన్నాడు. నా దగ్గర కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అంతే. నేను మిలిటరీ టైప్, తెలుసా మిలిటరీ టైప్ ఎలా ఉంటుందో? మిలిటరీ టైప్ ఎలా ఉంటుంది తెలుసా? మిలిటరీ వాళ్ళని అడగండి ఒకసారి, చెప్తారు. సైనికుడిని అడగండి. నేను అలాగే ఉండాలనుకుంటాను, ఎందుకంటే అన్నీ నేర్పించాలనుకుంటాను. వాళ్ళు తినేసి నేనేదో పెద్ద పొట్ట లావు అయిపోను కదా, కట్టకుండా ఎప్పుడూ నేను లేను. నా పిల్లలు తింటున్నారా లేదా అని నేను ఎప్పుడు విచారణ చేస్తూనే ఉంటాను. దేనికోసం వెంబడుతున్నారు? తిండి కోసం. వేసే వెంబడించి సేవ వచ్చేది సేవకుని కింద ఉంటాననేది తిండి కోసం. ఎన్నో రాత్రులు కొన్నిసార్లు అలాగే ఆకలేస్తే అలాగే నేల మీదకి వెళ్ళేవారు ఎవ్వరు. కొన్నిసార్లు ఆకలి విపరీతంగా అయిపోయింది, 9 గంటల దాకా పిలిచేవారు కాదు, 9 గంటల దాకా పిలిచేవారు కాదు, ఒక్కొక్కసారి 9:30 పిలిచేవారు. 9:30 దాకా, మధ్యాహ్నం ఎప్పుడో 12 గంటలకు తిన్న అన్నం, 9 గంటలు, మధ్యలో స్నాక్స్ లేవు, ఏమీ లేవు. అలాగ నీళ్ళు తాక్కుంటే అలాగ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా. ఎస్ఐహా, నువ్వు కృపగల దేవుడు, నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఈ పరిస్థితిని మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఎంతోమంది నాకులాగా అలమట్టిస్తున్నారు, వాళ్ళ నిమిత్తం నన్ను ఇలాగుంచావా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసేవాడిని. ఏసైనా ఎందుకు వెంబడుతున్నావురా అంటే తిండి కోసం. బాధేస్తుందా? బాధపడుతున్నారా తిండి కోసం అంటే? చర్చిలో ఈరోజు వంట చేయట్లేదు అంటే చాలామంది రారంట. భోజనశాల ఈరోజు క్లోజ్, ఈ రోజు నుంచి భోజనశాల క్లోజ్ అని చెప్పండి. దూర ప్రాంతం నుండి వచ్చిన వారు అక్కడికక్కడ ఆగిపోతారు. ఎందుకు? దూర ప్రాంతం నుండి వస్తే భోజనం ఉండనుకో, హ్యాపీగా ప్రార్థన అయిపోగానే తినివచ్చు, చక్కగా రిలాక్స్గా ఇంటికి వెళ్ళవచ్చు. చెప్పండి, దూర ప్రాంతంలో ఈ రోజు నుంచి భోజనశాల లేదు మన పరిచర్యలో అన్నండి. ఒక్కసారి ఎవరైనా సగం మంది రావడం మానేస్తారు. స్థానికంగా వెళ్తాను, మాకు దగ్గర ఒక చర్చ్ ఉందండి, ఎందుకంటే మా దగ్గర ఒక చర్చ్ ఉందండి, మేము వెళ్తున్నామండి. ఎందుకు వెంబడిస్తున్న వయసు తిండి కోసం? అదేదో ముందే చేయొచ్చు కదా, ఆ స్థానికంగా ఉండి ఆ సేవకుడైనా బలపరచబడి చక్కగా ఎంతో గొప్ప పరిచర్యలు చేస్తారు. దేవునికే మహిమ కలుగును గాక. దేనికోసం వెంబడుతున్నారు చెప్పాలి. తిండి ఏం చెప్పడానికి అంత భయం అయిపోతుంది. దేనికోసం వెంబడుతున్నారు? మనం దేనికోసం వెంబడించాలి? తిండి కోసం వెంబడించాలా? పొరపాటును కూడా తిండి కోసం వెంబడించాలి. ఆమేన్. తిండి పెడతాడు వేసి అని చెప్పి వెంబడించాలి. నువ్వు తినిపించు తినపించకపో నాకు అనవసరం, నేను మాత్రం నిన్నే వెంబడిస్తాను. ఆమేన్. రెండవ సంగతిని చూద్దాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. రోగిడి వల్ల ఆయన చేసి సూచక్రియలను బట్టి వెంబడించారు. అంటే సూచక్రియలు అంటే కార్యాలు. దేన్ని బట్టి? కార్యాలు. ఇంట్లో అప్పు పోయిందని వెంబడించారు,
ఇంట్లో కొన్ని కార్యాలు జరిగాయని వెంబడించారు. నిజమే, యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటాడు 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనం చూడండి. నీ కుమారుడు బ్రతికి కాదు, ఉన్నాడు. 4వ అధ్యాయం 48వ వచనం. యేసు యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను. మీరెంత మాత్రం నమ్మరు. ఏం జరిగితే నమ్ముతారు మరి? సూచక్రియలు మహత్కార్యాలు. ఇంట్లో అప్పు పోవాలి గారండి, ఖచ్చితంగా వస్తాం, మేము వేసే నమ్ముకుంటాం. ఈ సేవకులు కూడా ఏం చేశారు? పోదండి మీ ఇంట్లో అప్పుపోత చేసే నమ్ముకో, ఏ విధము చేతనైనా క్రీస్తుని ప్రకటించాలి కదా. అది నేను అందుకు సంతోషిస్తున్నాను అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు. అన్నాడే లేదా? ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆ మాట అంటాడు కదా. ఈ మాట చాలా జాగ్రత్తగా విన్నాడమ్మా. ఎక్కడరా తల్లి? అయ్యగారండి ఎవరో చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడమ్మా అని చెప్తారు. అంటే వెంటనే తల్లి వస్తుంది. ఒక తల్లి ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అయ్యా కాలు ముక్తుంది అమ్మ, నీకు దండం పెడతాను, ముందు కాలు ముక్కావా నేను అయిపోతాను, నా వస్త్రాలని సింపుకొని పిచ్చోని అయిపోతాను. ఇప్పటికే దేవుని స్తోత్రం. నా భూమి అమ్మి పెడితే, నా భూమి అమ్ముడైతే, మీరు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతాయి అన్నారు కదా, నా భూమి అమ్ముడైపోతే మీకు 5,000 రూపాయల కోణం తీసుకొచ్చి పెడతాను. ఎంత? దేవుడితో ఏం మాట్లాడారు? బిజినెస్ ఆయన చేస్తే మేము 5,000 ఇస్తాం. దేవుడితో బిజినెస్ మంచిది. అమ్మ నీ 5,000 నాకు వద్దు, కానీ నేనైతే మీకు ప్రార్థన, ఆ స్థలం అమ్ముడు అవ్వదంటయ్యా, అయినా అమ్మో ఆ డబ్బులు మాత్రం చెప్పమాక, ఓకేనా? ఆ డబ్బులు మాత్రం చెప్పొద్దు, నాకు అసలు చెప్పొద్దు. నీకు ఇవ్వాలని రోజు ఇవ్వు, ఇవ్వద్దు అని రోజు మనీ. కానీ నీ ప్రార్థన విన్నప విజ్ఞాపన ఏంటి? నాకేం ఇవ్వలేదు వాళ్ళు, నిజంగా చెప్పు, నాకేం ఇవ్వలేదు. వాళ్ళ జీవితంలో కార్యం జరిగింది, వాళ్ళే నాకు ఇవ్వలేదు తీసుకొచ్చి. దాని గురించి నేనేం పెద్ద పట్టించుకోవట్లే. ఏసీ నమ్ముకోండి అమ్మా అన్నాను నేను. ఏమన్నాను? కార్యం జరిగితే ఏసీ నమ్ముకోండి అమ్మా అన్నాను. అమ్మ నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు, నమ్మడం నమ్మకపోవడం అది నీ ఇష్టం అన్నాను ఈసారి మంచి. కానీ మాకు బిజినెస్ అలవాటు కదా సేవకులకి. ఏసీ నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు, నువ్వు మాత్రం చర్చకి క్రమం తప్పకుండా రావాలి. ఇక మీదట అలాంటి మనం చెప్పొద్దు. నీ జీవితంలో ఎందుకు కార్యం చేసాడు దేవుడు చెప్పండి? వాళ్ళ జీవితంలో ఆయన దేవుడిని రుజువుపరచుటకే, ఆయన గొప్పవాడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని, ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రమూ త్రోసివేసేవాడు కాదని, ఆయన తప్పక వారి మీద దృష్టి నిలుపువాడని, ఇవన్నీ వారు తెలుసుకున్నటకు వారికి మనసాక్షి ఉందా లేదా? వాళ్ళకి మనసు ఉందా? వాళ్ళకి మనసు ఉందా లేదా? వాళ్ళకి హృదయం ఉందా? పనిచేస్తుంది, అన్నింటి మీద పనిచేస్తుంది. ఒరే మనకు మేలు చేసేవారిని, మనకు తిండి పెట్టేవారిని ఎప్పుడు మర్చిపోకూడదా? మరి కార్యం చేసిన వాడిని మర్చిపోవచ్చు. అది మా దేవుని స్తోత్రం ఆలస్యం అనుకోండి, వేసి రక్తం మీద చెయ్యం, అది ఆలస్యం, మనం వదిలేద్దాం. అలా చెయ్యండి, అప్పుడు ఎవరైనా మాట్లాడగలుగుతారా? అమ్మా నువ్వు దేవుని సంతకు వచ్చావు కదా, సాక్ష్యం ఎలా చెప్పాలి తెలుసా? తల్లి ఇదిగో నీ జీవితంలో సమస్య ఉంది కాబట్టి ఏసీని నమ్ముకో. సరే ఏసీ దగ్గరికి రా, నీ కార్యం జరుగుతుంది, అది నమ్ము చాలు, నా కార్యం ఏసీ చేస్తుంది. కానీ యేసుని నమ్ముకోవటం, యేసుని వెంబడించటం పరిపూర్ణంగా నీ చేతిలో ఉంది. నీ కార్యం జరిగింది కదా అని చెప్పి నువ్వేం చర్చకొచ్చేక్కర్లే, అది నీ చేతిలో ఉంది. అలా చెప్పండి. ఆమె హృదయం ఆమెను కడతా ఉంటుంది. దేవుడు లోదయ హృదయాన్ని ఏం చేశాడంట? తెరిచాడు. వాళ్ళ హృదయం తెరవడా? అందరి హృదయాలు తెరుస్తాడు ఆయన. దేవుడు అందరి కన్నులను తెరుస్తాడు, అందరి హృదయాన్ని తెరుస్తాడు, అందరి మనసులను తెరుస్తాడు. వాళ్ళు గ్రహించకపోతే ఇప్పుడు ఏమంటాడంటే, దేవుడు ఈ పాపం చేయద్దురా అన్నాడు. నేను మూర్ఖించి, నేను కోపించి, నేను అది చేస్తే దేవుడు చెప్పాను కదా పట్టుకోడు నిన్ను. ఆదామవ్వలకి ఈ పాపం చేయద్దురా అన్నాడు, కానీ వాళ్ళు పాపం చేయబోతుంటే నేను పట్టుకున్నాడా? పట్టుకోడు. దేవుడు మంచోడు కాబట్టి పట్టుకోలేదు. చెడ్డాడైతే ఖచ్చితంగా ఏం చేస్తాం? ఎంత అక్కడికి కర్ర తీయడు, అక్కడికి వెళ్ళాడు.
తర్వాత కొట్టాడు, కానీ వెళ్తుండగా కొట్టలే. వెళ్తుండగా ఏం చేశాడు? వదిలేశాడు. చేస్తుండగా ఏం చేశాడు? తర్వాత త్రోసి వేశాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నిత్య పాపంతో ఉండిపోతాడు, వీడికి రక్షణ కావాలంటే బయటికి వెళ్ళాల్సిందే, అందుకే తీసుకెళ్ళాడు. మంచిది. శుచిక్రియలు మహత్కార్యాలు ప్రతి వారి జీవితంలో జరుగును కాక. కానీ యేసుని ఎందుకు వెంబడిస్తున్నాం? యేసుని ఎందుకు వెంబడిస్తున్నాం? శుచిక్రియలు మహత్కార్యాలు జరుగుతాయనే కదా ఈ జీవితంలో జరగాలని కోరుకుంటున్నాం. కానీ దాని నిమిత్తం మాత్రమే వెంబడించుకో. జరిగినా ఒకసారి జరిగించాడు కదా దేవుడు. మహత్కార్యాలు చేశాడు, జీవితంలో శుచిక్రియలు చేశాడు. నిజంగా దేవునికి మహిమ. శుచిక్రియలు మహత్కార్యాలు లేకపోతే సంఘం కూడా చెదిరిపోతుందని నాకు అర్థమైపోయింది. శుచిక్రియలు మహత్కార్యాలు లేకపోతే ఏమవుతుంది? సంఘం చెదిరుతుంది. కానీ సంఘం చెదిరిపోకూడదు. ఎంతైనా సరే సంఘం ఏమనాలి తెలుసా? దేవుడు అద్భుతంలో చేయవాడు, ఖచ్చితంగా మన పక్షాన చేస్తాడు. దైవజనుడా, నువ్వు నిలకడగా ఉండు, మీ పక్షంగా మేము ప్రార్థన చేస్తాం. దావీదు కోసం తన పక్కన ఉన్న వాళ్ళ యొక్క ప్రార్థన ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం ఎంత అద్భుతంగా ఉంటాయి. సూచిక్రియలు మహత్కార్యాలు చూడకపోతే నమ్మం. ఎందుకు వెంబడిస్తాం? వేసేది అద్భుతాలు చేస్తాడని, అప్పు తీరుస్తాడని, ఇల్లు కడతాడని, వివాహము ఒక కుటుంబం. అలాగే పాస్టర్ గారు, మా కుటుంబంలో ప్రతి వారము ప్రార్థన తప్పక ఏర్పాటు చేయండి. ఎందుకమ్మా? ఎందుకు? కూతురికి వివాహం జరిగిపోతే చాలు. కూతురికి వివాహం జరిగేంత వరకు అయ్యగారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు. అయిపోయిన తర్వాత అమ్మ పాస్టర్ గారు వచ్చారమ్మా, అమ్మ అయ్యగారు వచ్చారమ్మా. అమ్మ అంటున్నారంటే అర్థం ఏంటి? మీకు విషయం తెలుసా? నాకు ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే నచ్చదు. అన్నం వండనా అంటే నాకు నచ్చదు, అస్సలు నచ్చదు. నాకు చాలా ఏడుపు వచ్చేది ఆ మాట. అస్సలు ప్రశ్న వేయకూడదు. నీకు నా మీద ప్రేమ ఉంటే ఉండే, నువ్వు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తిను అనుకుని వదిలేయాలి. నాకు అస్సలు టీ చేయినా నాకు నచ్చదు. అది టీ పాడైపోయినా పర్వాలేదు, దేవుని స్తోత్రం. నేను అదే అంటాను అమ్మగారితో కూడా. అన్నం వండు, పాడైపోయినా పర్వాలేదు, కనీసం పందులేని తింటే అంటాం. తొట్టి పండులు తొట్టి ఉంటుంది, దాంట్లో వేస్తాం. కానీ అడగొద్దు. అడిగితే నాకు బాధ. అది అడిగితే నాకు బాధ. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నాకు ఎవడా ప్రశ్నే లేదు. అన్నం మాకు వండి పెట్టారు, నేను తినేవాళ్ళం. ఇప్పుడు ఎవడైనా అన్నం వండనా అంటే ఆడికి ఇబ్బంది అవుతుందేమో, వంట అని తెలియని భావన. ఎందుకంటే నేను ఎవరికి అలాగ అడగను. రాయే తినే అంటాను నేను. వాడిని గసుద్దాను తినా. అస్సలు చెప్తున్నాను మీకు, సూచక్రియలు జరిగినా జరగకపోయినా వేసి వెంబడి 2 నెలలు బట్టి నా జీవితంలో సూచక్రియలు ఏమైనా ఒక అద్భుతం నేను జరగట్లే. కొన్ని విషయాలు నేను ముందు మాట్లాడలేను, కానీ జాగ్రత్తగా న్యాయంగా మాత్రం మాట్లాడగలను. కొన్ని విషయాలు దీని ముందు మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగుతుందా? అవకాశాలు 100 తెరవబడి ఉంటాయి. ఇలా రా నీకోసం తెరవబడింది, రా నీకోసం తెరవబడింది. కొన్నింటిని దేవునికి స్తోత్రం అంతే, అక్కడి దాకా ఆలోచించండి. శుచిక్రియలు ఏం చేయలేదు దేవుడు. నాకేం మహత్కారాలు అద్భుతాలు ఏం జరగలేదు. ఎందుకు జరగలేదు? అయ్యో ఇన్ని 40 సంవత్సరాల ఈ సుదీర్ఘ దేవుని పరిచర్య ప్రయాణంలో ఎంత నిక్కచ్చిగా చెప్తుందంటే, దేవుడు చేయలేదని చెప్తున్నావా? ఎంత అసలు అవ్వా మరి చేయలేదు అంటే చేయలేదనే చెప్పు. ఎందుకంటే దావీదు కీర్తనలో నువ్వు మమ్మల్ని నక్కలున్న చోటు ఉంచావు, నువ్వు మమ్మల్ని బందీగృహంలో ఉంచావు అలా అంత చెప్పినప్పుడు అలా ఏంటి అది యథార్థంగానే మాట్లాడారు. ఆయనను నువ్వు మమ్మల్ని సమృద్ధి గల చోట్లకి తీసుకుపోయేంత వరకు దేవుడు చేయలేదనే చెప్తాను. దేవుడు చేయలేదు 2 నెలలు. నిజం చెప్పాలంటే ఒకరికి మనం కట్టాల్సిన డబ్బులే ఉన్నాయి, దేవుని కృపను బట్టి ఆపపడుతున్నాయి. అంటే వాళ్ళు మన మీదకి రాకున్నట్లుగా దేవుడు అన్ని కార్యాలు జరిగిస్తున్నాడు. కానీ ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి.
సూచక్రియ జరిగినా జరగకపోయినా ప్రార్థన అయితే ఆగదు. హల్లెలూయా. వాక్యం చదవడం ఆగదు. మరింత ఎక్కువ వాక్యం చదివేస్తున్నాను. మరింతగా ప్రభా వాక్యం చదువుతున్నాను. ప్రతిసారి నా ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభా, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకునేటప్పుడు నాకు సహాయం చేయవా, దీనిలో నన్ను సత్యాన్ని గ్రహించవా, ఎందుకు దేవుడు దీపవృక్షానికి బాదం పువ్వులనే పెట్టాడు అంటే, బాదమును హెబ్రీ భాషల యొక్క దాని అర్థం చూస్తే మేలు కొలుపు అంటారంట. వసంతకాలంలో మొట్టమొదటిగా ఆకులు పువ్వులు దేనికి వస్తాయంటే బాదం చెట్టుకు వస్తాయి. అంటే అది మొత్తం చెట్లన్నిటికీ ఏమిస్తుంది? మేలు కొలుపు. దీపవృక్షంలో మొత్తం మందిరానికి ఏమిస్తుంది? మేలు కొలుపు. ఆహారోని యొక్క ఆ యొక్క చిగురించిన ఆహారం చేతికర్ర ఏంటి? బాదం చెట్టు. మేలు కలుపుతుంది. పరిచర్య ఎవరిది? బాదం చెట్టు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏమంటే దేవుడిని అడుగుతుంటేనే కదా ఇస్తున్నాడు. అదే సూచక చేయలేదు, ప్రస్తుతం చేయలేదు నాకు దేవుడు, కానీ చేస్తాడు ఆయన. మరింతగా చదువుతాడు. నువ్వు నన్ను కొట్టు ఏమంటాడు మరి? యోబు జీవితంలో కొన్ని దినములు అద్భుతాలు ఏమైనా జరిగిపోయా? చెప్పండి అమ్మ. సూచక్రియలు ఏం జరిగిపోయా? మాత్కారాలు జరిగిపోయా? జరగలే. కానీ స్వస్థ వచ్చిందా? విడుదల వచ్చిందా? రెండింతల ఆశీర్వాదం వచ్చిందా? తప్పక వస్తుంది. మనకు కూడా తప్పక వస్తుంది. కానీ నేను ఇప్పుడు ఏమంటున్నాను తెలుసా? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుందును. సూచక్రియలు మాత్కారాలు జరగకపోవచ్చు కాక, కానీ వెంబడించట్లో మాత్రం రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నువ్వు ఎంత కనికర పూర్ణుడు అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు. హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో పూర్ణ ఆత్మతో నువ్వు గొప్ప దేవుడు. ఇలాంటి పరిస్థితి ఒంటరిగా ఉన్నాను చాలా దినాలు. ఈ 2 నెలలు చాలా ఒంటరిగానే ఉన్నా. నేను ఒంటరిగా ఉన్నాను, తల్లి ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగానే ఉన్నా. దినదినము ఆహారం సమకూర్చబడుతుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్నిటికి దేవుడే సహాయం చేస్తాడు. అంతవరకు మరింత వాక్యం ఎక్కి చదివేయాలి, మరింత ప్రార్థన చేయాలి, మరింతగా దేవుని కోసం నిలబడాలి. ఆ పిచ్చి ఎక్కించుకున్నాను. దేనికి వెంబడిస్తున్నా? సూచక్రియలు జరగదా? నా ఇల్లు కట్టబడితే నేను యేసుని వెంబడిస్తాను. నా అప్పు తీరితే నేను యేసుని వెంబడిస్తాను. మా పిల్లలకి వివాహం అయితే యేసుని వెంబడిస్తాను. ఏమండి, మా పాపకు సీట్ వస్తే వెంబడిస్తాను. దేవుని సూచక్రియలు మహత్కార్యాలు కావమ్మా. అసలు జరగకపోవడమే దేవుని సూచక్రియ, దేవుని మహత్కార్యం అంటాను నేను కొన్నిసార్లు. అదంటేనే కోపం వస్తుంది అందరికీ. అలాగలగా అయిపోద్ది. దేవుడు చేయలేదా? అదే గొప్ప సూచక్రియ, అదే గొప్ప సూచక్రియ. దేనికోసం వేసాను వెంబడిస్తున్నాను? సూచక్రియల కోసం, మహత్కార్యం కోసం. ఆలోచన చెయ్యి. దేవునికే మహిమ కలుగుతా. మూడవదిగా చూద్దామా? మూడవదిగా లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనం 13వ వచనాన్ని చదువుదాం. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా కరుణించుమని కేకలు వేసిరి. ఆమేన్. దేనికి కరుణించమంటున్నారు? యేసు ప్రభు మమ్మల్ని కరుణించి. ఎందుకంట వాళ్ళెవరు? వారు కుష్ఠరోగులు. యేసుని ఎందుకు వెంబడిస్తున్నారు తెలుసా? స్వస్థతల కోసం చాలా మంది వెంబడిస్తున్నారు. మీకు చాలా మీటింగ్స్ యొక్క పేర్లు ఏంటో తెలుసా? విమోచన, స్వస్థత, సువార్త సభలు. స్వస్థత అనే పేరు లేకుండా చాలా మీటింగ్లు లేవు. స్వస్థత అనే పేరు లేకుండా చాలా కూడికలు లేవు, చాలా సభలు స్వస్థ అని లేకుండా లేదు. మీకు విషయం తెలుసా? ఎవరు వస్తారో వాళ్ళు వస్తున్నప్పుడు ఫలానా ప్రాంతంలో 2వ తారీఖు 7వ నెల 2026 అనగా సోమవారమున, ఏ వారం పడిందో నాకు తెలియదు, మామూలు చెప్తున్నాను, సోమవారమున మన ప్రాంతంలో దైవజనులు, అభిషక్తులు, ఆయా ప్రాంతముల చేత విరివిగా వాడబడుతున్న వారు సో పర్సన్ వస్తున్నారు
వారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేదురు. ఏం ప్రార్థన చేస్తారు? ఎవరి కొరకు అంట? స్వస్థత కొరకు ప్రార్థన చేస్తారంటే చాలా మంది పులోమని వచ్చేస్తారు ఆ మీటింగ్కి. కాదు, యేసుక్రీస్తుని గురించినటువంటి మీటింగ్ అది. మారుమనసు పొందాల్సిన మీటింగ్ అది. మారుమనసు కోసం మనకెళ్తే పాస్టర్ గారు చెప్తారు టీవీ చూడొద్దని, వస్తాయి మాస్టర్ గారు చెప్పేస్తారు ఏమని, టీవీ చూడొద్దమ్మా, టీవీ చూడకపోతే ఎట్టా. ఒక తల్లి నన్ను నా ప్రశ్న ఇస్తుంది, ఏంటి ఇంట్లో టీవీ కూడా లేదండి మీకు అన్నా. లేదమ్మా. అలా కదా, ఇంట్లో టీవీ కూడా లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు అందా ఆ తల్లి. వావ్, చూసారు వాళ్ళ యొక్క అంటే ఆ తల్లి, మా పిల్లలు మేనేజ్ చేయాలంటే టీవీ ఉందనుకో, మా పిల్లలు టీవీ కదుక్కుంటారు, కొంచెం మా పనులు మేము చూసుకోవడానికి, మా ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం వెళ్తుంది. టీవీ లేకుండా పిల్లలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అప్పుడప్పుడు ఏవైనా మాకు సంబంధించినవి మొబైల్లో చూపిస్తుంటాం అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? మా వెంబడితే వేరు. దేనికోసం ఈ సినిమా వెంబడిస్తాం? ఆయన నన్ను స్వస్థపరిస్తే వెంబడిస్తాను, మా క్యాన్సర్ను తగ్గిస్తే వెంబడిస్తాను, మా రోగములను నయము చేస్తే వెంబడిస్తాను. ఖచ్చితంగా ఆయన నయం చేస్తాను. నయం చేయడం నేను అనను, కానీ చాలా మట్టుకు రోగం నయం చేసిన తర్వాత రోగం ఎత్తడే మార్క్స్ ఆయన నయం చేయడం. అదే ఆయన పద్ధతి. ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? శరీరంలో ఒక ముళ్ళు దోతగా ఉంచబడిను, అవసరమైతే మీరు నాకు కళ్ళు ఓడబెరికి ఇచ్చేస్తారంటే కళ్ళు ప్రాబ్లం ఉంది, కానీ దేవుడు ఏనాడా అతనికి స్వస్థత ఇవ్వలేదంటే యేసు రక్తమే జయం. దేనికోసం వేసిన వెంబడిస్తున్నాం? స్వస్థత కోసమే. చేసినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే ఆయన నేను వెంబడిస్తాను. నిజంగా నా శరీరంలో ఒక రోగం తీసేమన్నా, ఒక ప్రాబ్లం తీసే ప్రభా అని ప్రార్థన చేశాను. దానికి ఆపరేషన్ పడుతుంది. నిజం చెప్పాలంటే నా వెనక్కి భాగమున చిన్నతనంలో చేసిన ఆపరేషన్ వికటించి అది పెద్ద కొలిది వెనక్కి వాచిపోతూ ఉంటుంది. అంటే వెనక్కి కురుపులాగా వచ్చేస్తుంటుంది. ఆ కురుపులాగా వస్తున్న దాన్ని ఫెస్ట్ ఏదో అంటారు డాక్టర్ల పరిభాషలో. మరి నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది అన్నది, ఫెస్ట్లో దీనికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, తీసి వచ్చి దాని ఆ లోపల ఉన్నటువంటి ఆ కాయను లేపేస్తే చాలు, మీకు జీవితాంతం ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు అనేసి అన్నారు. నేను కూడా కొంతమంది చెప్తే ఎందుకు దేవుడు స్వస్థపడతలే, ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు అలా మాట అన్నారంటే, ఆపరేషన్ అంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, అది చాలా మరి ఆడెంత అడుగుతాడు, 10,000 20,000 30,000 అంటే అప్పుడు ఎక్కువ. ఫోన్ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఒక స్థలానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సహోదరుడు ఏమన్నాడంటే, నేను చేపిస్తాను ఆపరేషన్, నేను వారం రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, 2 వారాల్లో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, వాకింగ్ కూడా చెప్పకూడదంటే మానే అన్నాను. నేను నా వల్ల కాదు. సో దేవుడు నీకు బాబు, దేవుడే పరీక్ష పెడతాడు మనల్ని, దేవుడే పరీక్ష పెడతాడు. ఈ సమయంలో దేనికి ఎక్కువ విలువించుకుంటాడు? నిజంగా నేను ఆ రోజు నా శరీరానికి విలువించుకుంటే ఈరోజు అశోక్ లేడు. నేనేమన్నానంటే నాకు పరిచర్య చాలా ప్రాముఖ్యం, వాక్యం చెప్పడం నాకు ప్రాముఖ్యం. ఆ రోజు నేను నేర్చి మొరపెట్టాను, దాన్ని తీసే ప్రభువాన్ని మొరపెట్టాను. ఆ నొప్పిని నాకు కలుగు చేయకుండా దేవుడు కృప చూపించాడు. గత 5 సంవత్సరాల నుంచి ఆ నొప్పి లేదు, అయితే నా శరీరంలో వేరేది కలుగు చేశాడు. ఇది మాట వినాలి, అలాగైనా ఇది ఏమన్నది మాట వినాలి, లేకపోతే ఈడు గర్వించాలా నాకు ఏ రోగం లేదు. ఒక ఆయన అదే బోగలు కొట్టెత్తుండేవాడు, ఆఖరి చాలా ఘోరంగా చనిపోయాడు. నిజంగానే చెప్తున్నాను, నేనే చెప్పట్లే. మీలో ఎవడైనా సరే ఉంటే రండి, నాకు చిక్కు చెయ్యండి, నాకు ఎటువంటిది లేదు అనేవాడు. ఎందుకు నేను అంత గర్విస్తున్నాను? గర్వించదు, వద్దు, మనకు వద్దు. స్వస్థత ఇచ్చినా ఇవ్వకపోయినా వేసేను వెంబడిస్తాను, స్వస్థత ఇచ్చినా ఇవ్వకపోయినా వేసేను వెంబడిస్తారు. 4 వాళ్ళు ఎవరో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాం. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి
మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో రైట్, చాలు. ఇప్పుడు ఈ గుంపు వారు ఎవరురా అంటే తప్పులు ఎతికే గుంపు వాళ్ళు. ఏం తప్పు చెప్పాడా, ఏం తప్పు ఉంటుందా, ఇతను ఏం తప్పు ఎతకాలా, ఏం తప్పు ఎతకాలని వెంబడిస్తున్నారంట. ఎందుకు ఏసీని వెంబడిస్తున్నారు? ఏసీని ఇప్పుడు చాలామంది వెంబడించేది ఇందుకే. ఏసీలో తప్పు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అన్నాడు ఏసీ. ఒకే ఒక్కడు అన్నాడు అన్నమాట ఆయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు? నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించలేరు ఆయనలో పాపం ఉందనే విషయం. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు, పాప రహితుడు. ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడిగా. చాలామంది అంటారు ఇవన్నీ కట్టుకథలు, ఆయన గురించి కట్టుకథగా. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక రాసాడు, ఓకే రాసాడు కదా. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు అంటే పడదు. ఆయన ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వాళ్ళని చంపేస్తాడు, ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వాళ్ళని కొట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తే పాపాత్ముడు అయితే 12 మంది శిష్యులు ఈ పుస్తకాలు అసలు లేదు బైబిల్ కొత్త నిబంధన లేదు, ఏం లేదు, క్రొత్త నిబంధన లేదు. శిష్యులకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి? శిష్యులకి ఏమైనా అవసరం ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకు రాయాలి పుస్తకాలు? యేసుక్రీస్తు పాపాత్ముడు అయితే చక్క శిష్యులు కూడా పాపాలు చేస్తూ మనకి మనకి ఎందుకు ఇస్తారు పత్రిక? పాపం చేసేటోడికి పత్రిక. మీరు పరిశుద్ధులుగా ఉండవాలని, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి అని రాస్తారా డైలాగులు? అని రాస్తారా మాట? ఆ మాట అసలు రాయరు. ఎందుకంటే నేను చెయ్యింది ఎదుటోడికి ఎందుకు చెప్తాను? ఆయనలో పాపం లేదు కాబట్టి, ఆ పాపం లేని వ్యక్తిగా వీళ్ళు పరిశీలన చేసి చూశారు కాబట్టి, ఆది నుండి మేము ఏమి చూచితమో దేనిని మేము నిదానించి చూచితమో అంటాడు యోహాను. నిదానించి చూచారంటారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా పరిశీలన చేశారు యేసయ్యను. వీళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారు. ఏసీలో ఏ తప్పు ఎప్పుడు దొరుకుతుంది, ఏసీలో ఏ తప్పు దొరుకుతుందా? తప్పు దొరుకుదామని చెప్పి ఎన్నిసార్లు శోధించారు. ఒక్కటంటే ఒక్కటి. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఆడెవడో నొక్కవిచ్చి చుట్టవిచ్చి అన్నట్టు ఒకడు వచ్చాడు. నేను 56వ సంతానం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి వేరే ఆమెకి వివాహం అయింది. ఆ వివాహ క్రమంలో మేము వాడెవడరా అంటే, ఇప్పుడు చూసారా కొంతమంది ఫేమస్ అవ్వడానికి కొన్ని ఏవేవో చెప్పేస్తుంటారు. మీకు ఆ తమ్ముని ఎప్పుడైనా చూడండి, అసలు ఏం జరిగింది అక్కడ అంటాడు. తీరా ఆన్ చేసారనుకో ఎప్పుడైనా అసలు ఏం జరిగిందిరో అని మనకు కొత్తగాలంతా నొక్కుతాం. ఏం జరిగిందిరా అని ఏముండదు. ఒకడు బైకులు కొనుక్కున్నాడు, అది చాలా బాగుంది, అయిపోయా. అసలు ఏం జరిగిందంటే ఏం లేదు అక్కడ. ఫేమస్ అవ్వాలా, రాత్రి ఏదో. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆమె చెప్దామా? అది రాత్రి ఏదైపోవాలి అలాంటి వాడాడు. కానీ జోసెఫస్ అనేటువంటి ఒక ఆయన యేసుక్రీస్తు గురించి యాంటిక్విక్ ఆఫ్ జీసస్ అని, ఆయన మాటలు చాలా ప్రభావితమై ఉన్నవి. ఈ కాలములకు పూర్వము ఆయన జీవించిన విధానంలాగా ఏ మనుడు జీవించలేదు అని రాసి పెట్టారు. యేసుక్రీస్తు గురించి సువార్త చెప్తే కొంతమంది నడుచుకున్న ఆ మాదిరిని చూసి ఏసే మా ఊరి చెల్లెడిగా, ఆయనలో ఏ కపటం లేదు, పాపం లేదు, ఏమీ లేదు కదా. కొంతమంది మాత్రం అదే పనిగా ఏసేలో తప్పు ఎప్పుడు దొరుకుతుందా, ఏసే విషయంలో తప్పు ఎప్పుడు దొరుకుతుందా. గుర్తుపెట్టుకోండి, ఏసీలోనే తప్పు ఎదుగుతున్నాడు, నీలో తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని ఎతకరా. నువ్వెప్పుడు తప్పు చేస్తావని ఎతకరా. ఏమండి, నువ్వెప్పుడు తప్పు చేస్తావని ఎక్కడ ఈ స్వరాన్ని నాడు గమనించడం. ఒక ఆయన అంటాడు, సువార్త అంటే ఏంటంటే, సువార్త అంటే నేను ఏం జీవిస్తున్నాను అదే సువార్త. నా జీవన విధానమే సువార్త. అంటే నేను చర్చిలో ఎలా మాట్లాడుతానో బయట కూడా అలాగే మాట్లాడాలి. చర్చిలోనేమో చాలా పద్ధతిగా అందరికీ శుభములు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నా కాలు జారిన అని నేను అనుకున్నదా, ఆయన కృప నన్ను బలపరిచింది. ఇలా మాట్లాడి బయటికి వెళ్ళి కాలు జారిపోతుంటే ఎవడు పట్టుకోవడానికి రాలేదంటే ఎవరు
సువార్త ఏంటి? నేను చర్చిలో ఎలాగుంటానో బయట కూడా అంతే వినయం, అంతే విధేయత, అంతే 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 అంతే. మంచి దేవునికే మహిమ కలుగును కాక. ఎవరు వెంబడిస్తున్నారో మనకు అర్థమైంది కదా. ఇక 5వదిగా ఆఖరిగా ఎవరు వెంబడిస్తున్నారో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. 66వ వచనం నుంచి చదువుతాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. మరి ఎన్నడూ ఏం చేయలేదంట? ఆయనను వెంబడింపలేదు. చదవండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మంది యేసయ్య మాట వాడాడు. ఏం మాట్లాడాడు? డైలీ అలా ఉండదు. ఎలాగుంటుంది తెలుసా? వాళ్ళందరూ వెళ్ళిపోయింటారు. కొంచెం మనసులో ఎలాగుంటుంది యేసయ్యకి? బాధగా ఉంటుంది. ఎవడో వెళ్ళిపోతుంటే సంతోషంగా ఉంటుంది ఏంటి? బాధగా ఉంటుంది. యేసయ్య మన వల్లే కదా, కానీ మాదిరిగా ఉన్నాడు కదా. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, అవసరం లేదు. అది డైలాగ్. కాకపోతే భాష రాసేటప్పుడు, ఏదైనా పుస్తకం రాసేటప్పుడు జాగ్రత్తగా రాస్తారు. మీరు కూడా వెళ్ళిపోవాలని వేసి అలాగే డైలాగ్ వాడతాడా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అంత గ్రాంధికం వాడతారా? మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, పేదరు వెళ్ళిపో, వెళ్ళు అని తిరిగిపోయి ఉంటాడు. వెంటనే పేతురు, నేను మిమ్మల్ని 12 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నాను అని. సరే అంటే తర్వాత వాడాడు సీమోన్ పేతురు, ప్రభువా ఎవరిని ఎత్తుకు వెళ్తాం? నీవే నిత్యజీవపు మాటలు కలవాలి. నీ ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇక నీతో ఉంటాం అనుకున్నాం సేవకుడా, నీతో వంట కట్టుకుంటాం అంతే. ఎన్ని ఒడిదొడుకులు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు జరగని, నీతో ఉండాలనుకున్నాం. అయితే ఆఖరికి వెంబడుతున్నారా నన్ను? మీతో మాట చెప్తాను. అయితే మీకు ధైర్యం కొడుకున్నట్లు మాట చెప్తాను. లోకంలో మీకు శ్రమ కలుగును. అయినా లోకం ఎవడైనా పోయేటప్పుడు ఏం చెప్తాడు? ఆస్తులు ఎక్కడున్నాయి, ఐశ్వర్యాలు ఎక్కడున్నాయి చెప్పాలా. లోకంలో మీకు శ్రమ కలుగునని చెప్పే ఒకే ఒక వ్యక్తి ఎవడంటే యేసయ్య. లోకం ఏం కలుగును? అయినా నేను లోకం జయించిన. వెంబడించేటోడితో నన్ను వెంబడించారా? కానీ ఎన్నో నన్ను వెంబడిస్తే మీరు కూడా నాతో కలిసి సింహాసనం మీద ఉంటారు. మీకు క్వశ్చన్ తెలుసా? ఈరోజు మీకు చెప్తున్నాను, ధైర్యంగా మాట నిలబడి మాట్లాడుతున్నాను. యేసు రక్తం నేను చెయ్యము. నేను చనిపోతే నా స్వాస్థ్యంలో, పరలోక స్వాస్థ్యంలో మీరు కూడా పాలుభాగస్తులే. నా స్వాస్థ్యంలో, దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యంలో, దేవుడు నాకు ఇచ్చిన స్థలంలో మీరు కూడా పాలుభాగస్తులే. ఆమేన్. ఎందుకంటే యేసయ్య కదా మనకు మాదిరి. ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం కూడా, ఆయన ఎట్టివాడు అయినాడో మనం కూడా ఈ లోకంలో ఎట్టివారమే. అంటే ముందు మీరు అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు. ముందు నేను అవ్వచ్చు, లేక ముందు మీరు అవ్వచ్చు, అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. కాదు ఆమేన్. నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను అన్నట్లే, గుర్తుపెట్టుకోండి మాట. నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నా కాదు, నాకు ఇవ్వబడిన ఆశీర్వాదంలో మీరు కూడా పాలిభాగస్తులే అంటున్నా. మీరు నన్ను తీసుకెళ్ళారు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళాను. ఎవరైనా వస్తే వాళ్ళు పాలిభాగస్తులు. మీ ఫలంలో నేను పాలిభాగస్తులు అవుతాను, నా ఫలంలో మీరు పాలిభాగస్తులు అవుతారు. ఇలా ఇరువురుములు పాలిభాగస్తులు అవుతారు. కారణం ఏంటి? కష్టంలో మీరు మీ సేవకుని విడిచిపెట్టలే. ఆ సాక్షి మీకు చెప్తాడు. మీరు వచ్చారు, అంట కట్టారు, సహోదరుని సాయం చేయాలనుకుంటున్నామయ్యా అని తెలిపారు. ఏక మీదట వెనుదిరిగి చూడడం, పట్టుకున్నాం, నిలబడతామంతే. ఏంటమ్మా శ్రమలు బాగున్నాయంట, వదిలేసి వెళ్ళావు, నీకు శ్రమలు అంతే కావచ్చు కాక. ఏసే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతూనే ఉన్నాయి, కానీ ఈ శ్రమలు పొందిన పిమ్మట తానే మమ్మల్ని ఇంకను స్త్రీలుగా చేసి గొప్ప ఉజ్జీవంతో మమ్మల్ని ఒక దినాన్ని నింపబోతున్నాడు. గొప్ప గొప్ప ద్వారాలు మా కోసం తెరవబోతున్నాడు. మేము ఆశీర్వదింపబడబోతున్నాం. మా జీవిత ఆశీర్వాదమయముగా ఉండబోతున్నాయి అని ఖచ్చితముగా సాక్ష్యం ఇచ్చేవారుగా మనము నివసించి జీవించదము కాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రార్థన.